ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్న ఈ పునరుద్ధానపు ఆదివారమందు ఈ ఉదయకాలమందు విజయవాడలో 7 గంటల నుంచి 9:30 వరకు ఆరాధన, అలాగే బల్లారాధన. కొండపల్లి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరాధన, బల్లారాధన ఉంటుంది. అందరూ గమనించమని మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 11వ అధ్యాయము 35వ వచనము, అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనును. ఈ 2 రెఫరెన్స్లు మీకు ఇచ్చాను. మానవ సమాజంలో నైతిక విలువలు అడుగంటిపోతున్న ఈ దినాలలో దైవ బిడ్డలమైన మనలో మానసిక సౌందర్యము, ఇంటి వారి పట్ల బాధ్యత, స్నేహ గుణము దినదినము వర్ధిల్లాలి. దేవుని బిడలు లోకంతో రాజీ పడకుండా ఆధ్యాత్మిక విలువలు గుర్తెరిగి మసులుకోవాలి. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాలమందు మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో హెజ్కేలు గ్రంథములో 28వ అధ్యాయము 17వ వచనము, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించితివి. మానసిక సౌందర్యము. అందము 2 రకాలు. మొదటిది శారీరక సౌందర్యం, అంటే కనబడే అందం. రెండవది బాహ్య సౌందర్యము. చూసిన వెంటనే 100కి 90 మంది సౌందర్యముగా భావించి ఆకర్షితులైపోతారు. రెండవది మానసికం. ఈ దృక్పథం ఉన్నవారు ఉన్నతులు. వీరు మంచి శీలముతో సుగుణాల రాశిగా ఉంటారు. రాణి అయిన వస్తీ తన బాహ్య సౌందర్యాన్ని చూచుకొని అహంకారముతో రాజాజ్ఞ ధిక్కరించింది. అంటే బాహ్య సౌందర్యం అంటే కనబడే అందం. ఆవిడ ఆ అందం చూచుకొని అతిశయించింది. అందువలన వస్తీ రాజు సన్నిధికి ఇక ఎన్నడూ రాకుండా ఆజ్ఞ జారీ చేయబడింది. తన అందం చూసుకొని చాలా అతిశయించింది. చివరికి తన అందమే తనను రాణిగా లేకుండా పదవి నుండి వైదొలిగే పరిస్థితిని తీసుకొచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 12, 19 వచనాలు చూస్తే ఆ మాటలు మీకు కనబడుతూ ఉంటాయి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనము, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అంటాడు సొలొమోను. ఎస్తేరుకు కనబడే సౌందర్యము అంటే బాహ్య సౌందర్యము. రెండోది సేమ్ టైంలో అంతరంగిక సౌందర్యము అంటే లోపల అందము. ఈ 2 మెండుగా ఉన్నాయి. అందువల్లనే రాజు స్త్రీలందరికంటే ఎస్తేరుని ప్రేమించాడు. చాలా మంది కనబడే అందం ఉంటుంది, కానీ లోపల అందం ఉండదు. లోపల అందం అంటే సాధువైనట్టు, మృదువైన మనస్సు ఉండదు, సున్నితమైన మాటలుండవు, మాట్లాడే విధానం కుదరదు, వారి జీవిత విధానం బాగోదు. పైన అందం దేనికి? లోపల అందం కూడా ఉండాలి కదా. చక్కగా పలకరింపు, స్త్రీకి తగినట్లు మాటలు, స్త్రీకి తగినట్లుగా నడవడిక, పలకరించే విధానము, వచ్చిన వారికి అతిథి సత్కార్యము. ఆ అందం లేకపోతే ఎస్తేరు ఉంది చూసారా, ఆవిడకు 2 అందాలు ఉన్నాయి. కనబడడానికి అందం ఉంటుంది, పలకరిస్తే మాట సౌమ్యంగా ఎదటి వారిని చాలా చక్కగా దీనత్వము. రెండోది తగ్గింపు. అందుకే రాజుకు నచ్చాయి. కొంతమందిలో పైకి కనబడే అందం ఉంటుంది, లోపల నోరు తెరిస్తే మాట్లాడడం కుదరదు, ఎదటి వారితో ఆప్యాయంగా ఉండటం రాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రాహేలు ఉంది, యాకోబు భార్య.
ఆవిడ రూపవతే, సుందరి. అందువల్ల యాకోబు రాహేలుని ప్రేమించాడు. ఆమె కొరకు 14 సంవత్సరాలు కొలువు చేసి మరి ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. అయితే లేయాని చిన్న చూపు చూశాడు. మొదటి భార్య అదే రాహేల్ అక్కని చాలా చిన్న చూపు చూశాడు. యాకోబు అతిగా ప్రేమించిన రెండో భార్య రాహేలులో 3 అవలక్షణాలు ఉన్నాయి, పనికి మాలిన లక్షణాలు. ఒకటి అసూయ. అసూయ అంటే వాళ్ళకి ఉంది, మనకు లేదు, అది అసూయ. నువ్వు ఎంత అందంగా ఉన్నా ఆ బుద్ధి కరెక్ట్ కాదు. వాళ్ళకు ఉంది, మనకు లేదు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, మా అక్కకి లేయాకి, నాకు పిల్లలు లేరు. వాళ్ళకి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు. వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, మన వాళ్ళు ఉద్యోగాలు చేయట్లా. వాళ్ళకి రూపాయి ఉంది, మనకు రూపాయి లేరు. వాళ్ళకి అలాగు, మనకి ఎలాగు. అది అసూయ, అది అందమైన మనసు కాదు. ఎంత అందం ఉంటేనేమి, ఎంత అందం ఉంటేనేమి, మనసు అందంగా లేకపోతే. అందరూ బాగుండాలి. ఒకవేళ మన పరిస్థితి ఈరోజు బాగుండకపోవచ్చు, అయితే మన పరిస్థితి బాగోలేదని అందరి పరిస్థితి బాగుండకూడదు అనేది కరెక్ట్ కాదు. అది దేవుని దృష్టిలో కూడా కరెక్ట్ అయిన మనసు కాదు. అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే ఈరోజు మనకు కష్టం ఉంటే ఒకరోజు వాళ్ళ వల్ల మనకి ఏమైనా సహాయం కలుగుద్దేమో, వాళ్ళ నీడ కింద ఏమైనా బతకొచ్చేమో. ఓ రోజు దేవుడు కూడా మనకు అవకాశం ఇస్తాడు. ఆ మనసు ఉండాలి తప్ప నేను చెడిపోయాను కనుక అందరూ చెడిపోవాలి, మా పరిస్థితి బాగోలేదు కనుక అందరి పరిస్థితి బాగోకూడదు అంటే అసలు దేవుడు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు, ఎప్పటికీ పైకి లేపటానికి ఇష్టపడ్డాడు. రెండో దొంగ బుద్ధి ఉంది. రాహేలుది దొంగ బుద్ధి, అన్నీ అబద్ధాలే, ఒక్కటి కరెక్ట్ ఉండదు. దొంగ బుద్ధి అనగా వాళ్ళ నాన్న దగ్గరే విగ్రహము దొంగతనం చేసి తీసుకొచ్చేస్తుంది. కనుక ఎంత అందం ఉంటేనేమి రాహేలుకి దొంగ పనులు చేయడానికి, దొంగతనం చేయడానికి. మూడోది అబద్ధము. అబద్ధము కేవలం వాళ్ళ నాన్న దగ్గరే అబద్ధం ఆడేస్తుంది. కనుక స్త్రీ ఎంత అందంగా ఉన్నా కానీ ఈ అసూయ అనేది, రెండోది దొంగ పనులు, మూడోది అబద్ధం. నాన్న దగ్గర ఆడొచ్చు లేదా భర్త దగ్గర ఆడవచ్చు, అన్నీ అబద్ధాలే. ఒక్కటి వాస్తవాలు ఉండదు చాలా మందికి. భర్త దగ్గర అబద్ధమే, నాన్న దగ్గర అబద్ధమే, పిల్లల దగ్గర అబద్ధమే. అది తెలిసిన రోజున ఇక పద్దాక ఇంతే నా భార్య, పద్దాక ఇంతే మా మమ్మీ, ఎప్పుడు ఇంతే నా కూతురు. అబద్ధాలు, ఒక్కడి కరెక్ట్గా మాట్లాడదు. అందం ఉండి ఏమి లాభం? లేయా ద్వేషించబడుట, భర్త చేత ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భం తెరిచాడు. ఆమె పైకి అందం లేదు కానీ అసూయ లేదు ఆవిడ దగ్గర. వాళ్ళు అందంగా ఉన్నారు, నేను అందంగా లేను. వాళ్ళు బాగున్నారు, నేను బాగోలేను. ఇలాంటిది ఎక్కడా కూడా లేదు లేయాకి. రెండోది దొంగ పనులు అస్సలు లేవు లేయాకి. మూడోది అబద్ధాలు అస్సలు ఆడలేదు. కనుక పైకి అందం లేదు కానీ మనసు మాత్రం అందంగా ఉంది. అందుకని దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఆమెలో నుండే 4వ కుమారుడైన యోధా వస్తాడు. ఆ యోధాలో నుండే, ఆ గోత్రములో నుండే దావీదు వస్తాడు. ఆ గోత్రములో నుండే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అసూయ లేని ఆవిడ, దొంగ బుద్ధి లేని ఆవిడ, అబద్ధాలు లేని ఆవిడ. ఈ ఉదయకాలమందు నీవు అందముగా లేకపోవచ్చు కానీ నీ పనులు అందంగా ఉండాలి, నీ మాటలు అందముగా ఉండాలి, నీ భక్తి అందముగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి, ప్రభువుకి ఇష్టమైన విధంగా, ప్రభువుకి మెచ్చిన విధంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే 31వ అధ్యాయం సామెతలు 30వ వచనంలో ఆ స్త్రీ గురించి, ఆవిడిని ధన్యురాలందరూ, పిల్లల ధన్యురాలందరూ, భర్త ధన్యురాలు అంటాడు. అలాంటి స్త్రీగా నీ ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మానసిక సౌందర్యాన్ని మెచ్చేవారు తక్కువే. నిజానికి కనబడే అందం, ఆడంబరం కంటే మానసిక సౌందర్యం గొప్పది, కనబడని అందం గొప్పది.
దాని కట్టుబడ్డవారు జీవితాంతం చక్కని సుఖాలు అనుభవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, వినయ సంపద, ఎదుటివారిని గౌరవించే స్వభావం లేకపోతే ఆ సంసారం దుఃఖమయమవుతుంది. ప్రతి వారిలోనూ కొన్ని సుగుణాలు ఉంటాయి. వాటిని చూసి ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అప్పుడు ఆ వ్యక్తి పట్ల ఇష్టం ఏర్పడుతుంది. ఒకరికి అందంగా కనిపించిన వస్తువు మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి కురూపంగా కనిపించిన వారు మరొకరికి అందంగా కనిపించవచ్చు. సౌందర్యం అనేది మనసులో ఉండాలి. చాలా మందికి చందమామ అందంగా కనిపిస్తుంది, కానీ కొందరికి మత్సలతో అసహ్యంగా కనిపిస్తాడు. అంతా మనం చూచే కంటి చూపులోనే తేడా ఉంది. పైపైన మెరుగుల కోసం భ్రమ చెంది గుడ్డిలోకం లోపల ఉండే అందాన్ని గమనించలేకపోతున్నారు అన్నాడు ఒక కవి. కనుక పైన అందం కాదని నేను అంటలేదు, అది కూడా దేవుడిచ్చింది. కానీ లోపల అందము అందరూ ఇష్టపడతారు. ఆ చక్కని మాటలు, ప్రేమించే విధానం, మాట్లాడే విధానం చక్కగా సౌమ్యంగా, కనుక ఆ అందము చాలా గొప్పది. రెండో విషయం, ఎవడైనను తన ఇంటి వారిని ఎలా నేరకపోయిన ఎడల అతడు దేవుని సంగముని ఎలాగును పాలించును. 1 తిమోతి 3:4-5 వచనాలు. ఇంటిలో చల్లని వాడు వీధిలో చెల్లునా అని నానుడుంది. అది అన్ని రంగాలకు వర్తించే మాట. ఏలీ కుమారులు సేవలోకి వచ్చారు. సేవ చేయకపోతే బాగుండేది, వాళ్ళు మారకుండా సేవలోకి వచ్చారు. కనుక పిల్లలు మారలేదు. మారిన తర్వాత సేవలోకి వస్తే బాగుంటుంది. మారకుండా బలవంతంగా మనకు వచ్చే రాబడి పోద్దేమోనని చాలామంది సేవకులు మార్పు లేకుండా, మారకుండా ఉన్న వాళ్ళని సేవలోకి లాక్కొస్తారు. సంఘం ఏమైనా అంటుందేమోనని. అలాగైతే మనుషులు మెప్పించడానికి లాక్కు రావచ్చు. మార్పు లేకుండా, మారకుండా నటన చేస్తే అది దేవుడికి ఇష్టమా? ఏలీ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారు. ఏలీ ఎరిగి కూడా అడ్డగించలేదు. సేవలోకి రాకపోతే ఓకే, సేవలోకి వచ్చి వాళ్ళు సేవ చేస్తూ చాలా పాపాలు చేశారు. వచ్చిన స్త్రీలతో కానీ, లేక దేవునికి బలిచ్చే విషయంలో కానీ, ప్రియ దేవుని బిడలారా, వీరు దేవుణ్ణి ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులైరి. అందువలన వీరు దేవుని ఉగ్రతకు గురయ్యారు. కనుక చాలామంది సేవలోకి రాలేదు అంటారేమో సంఘమని బలవంతంగా పిల్లల్ని లాక్కొస్తారు. వాళ్ళు మార్పు చెందకపోవచ్చు, ఒకవేళ రాబడి బయట వాళ్ళకు పోద్దేమోనని. కానీ దేవునికి లెక్క అప్పగించాలి. ఏలీ కొలుకులు అలాగే మారలేదు, సేవలోకి వచ్చారు. సేవలోకి వచ్చాక ఏమైనా మారారా? వాళ్ళు మారలేదు. దావీదు ఒక ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకునిగా, బాసిల్లిన సమూయేలుకు పుట్టిన బిడ్డలు ధనాపేక్షలుగా, లంచం పుచ్చుకునేవారిగా, న్యాయమును త్రిప్పివేసేవాళ్ళుగా తయారయ్యారు. అందువలన ఇశ్రాయేలీలలో ఆ రోజు నుంచే రాజరిక వ్యవస్థ ప్రారంభమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆ సౌలు రాజుగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ప్రవక్తలే కొనసాగేవాళ్ళేమో, న్యాయాధిపతులే కొనసాగేవాళ్ళేమో, యాజకులే కొనసాగేవాళ్ళేమో. ఏలీ పిల్లలు చూస్తే అలా మారకుండా సేవలోకి వచ్చారు. సమూయేలు పిల్లలు చూస్తే కూడా వాళ్ళ నాన్న భక్తి భావాలు లేవు, వాళ్ళు కూడా వచ్చేశారు. దావీదు కుటుంబంలో బిడల మధ్య దారుణమైన సంఘటనలు సంభవించాయి. అదోని అనే కుమారుడు గర్వించి నేనే రాజునవుతానని కాల్బలం సమకూర్చుకున్నాడు. దావీదు నువ్వు ఇలాగుని ఎలా చేస్తున్నావని ఏ రోజు కూడా తన కుమారుడికి నొప్పి కలగ చేయలేదు. ఏలీ, సమూయేలు దావీదు బిడ్డల వలన ఎంతగా ఆ ప్రజలు ఇబ్బందులు పడ్డారో మనకు తెలుసు.
కనుక వాళ్ళకి రాజరికం ఇవ్వకపోయి ఉంటే బాగుండేది దావీదు. ఏలీ తన కొడుకుల్ని సేవలోకి తీసుకురాకుండా ఉంటే బాగుండేది. సమూయేలు కూడా పరిచర్యలోకి తీసుకురాకుండా ఉంటే బాగుండేది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక వాళ్ళు దేవుని సేవలోకి రాకుండా వారు ఏం చేసినా అది వేరే విషయం. దేవుని సేవలోకి వచ్చిన తర్వాత దేవుని విషయంలో వాళ్ళు అన్యాయం చేశారు. ప్రజలకి కరెక్ట్ అయిన సేవ అందించలేకపోయారు. అన్నిటికీ మించి ఈ మాటలు మనం గమనిస్తే కనుక ఈ రెండు విషయాలలో ఈ కుటుంబాలను మనం చూస్తే దేవుని సేవలోకి వచ్చారు కానీ వాళ్ళు దేవుని దృష్టిలో కరెక్ట్గా లేరు అని జ్ఞాపకము చేస్తున్నాను. మూడోది, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దురుద్దేశిలో అట్టివాడు సహోదరుడుగా నుండును. నీ స్నేహితుని, నీ తండ్రి స్నేహితుని విడిచిపెట్టకము. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనం. స్నేహ బంధము ఎంత మధురము, చెరిగిపోదు, తరిగిపోదు, జీవితాంతము అన్నాడు కవి. స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు. ఒకరినొకరు ప్రాణాధికంగా ప్రేమించుకున్నారు. అవసరమైతే స్నేహితుని మేలు కోరి ప్రాణ త్యాగము చేయడానికి సిద్ధపడ్డారు ఆ దావీదు, యోనాతానులు. అయితే ఈ దినాల్లో చాలా మంది తమ స్నేహితులను చూచి ముఖం చాటేస్తున్నారు. వీరి స్నేహితులు కాదు, విష ప్రచారం చేసే శత్రువులు. ఇలాంటి వారిని దేవుని బిడలు ఓ కంట కనిపెట్టి ఉండాలి. అయితే మన నిజమైన స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడైన యేసయ్య మన పక్షమునుండగా ఈ విష పురుగులు మనల్ని ఏమీ చేయలేవు. కావున ప్రభు బిడలమైన మనము మానసిక సౌందర్యం అంటే లోపల కనబడే అందము గలవారై, ఇంట గెలిచి స్నేహ భావాలు కలిగిన వారమై, ప్రభువులకు ఇష్టలమై ధరలో ఈ భూమిలో వర్ధిల్లాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయము విన్న ఈ మూడు విషయాలు మాకు దీవెనకరముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. హృదయములో అందము కలిగిన వారిగా, ఇంటిలో గెలిచేవారిగా, మూడోది స్నేహభావాలు కలిగిన వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి, ఈ ప్రార్థనలు ఏకీభించిన వారిని పేరు పేరున దీవించి దైవాశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అనేకుల్ని సబ్స్క్రైబ్ చేపించండి. అలాగే చాట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.